ఈ మూడు క్వాలిటీస్ నేను వెతికినంత వరకు, నేను తిరిగినంత వరకు, నేను సేవించినంత వరకు ఒక్కళ్ళు కూడా కనపడలా. చివరికి యేసులో కనుగొన్నాను. ఇంకా యేసు దగ్గరకు వచ్చి ఆగిపోయాను. ఇక ఏ దాని దగ్గరికి వెళ్ళే అవసరం నాకు రాలా. అర్థమైందా? అందుకే నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తాను, కరెక్ట్గా యేసును తెలుసుకొని ఒక్కసారి నువ్వు కనెక్ట్ అయ్యావు అనుకో, ఎటు చూడాల్సిన అవసరంలా. ఎందుకంటే ఎంతటి స్థితికైనా చాలిన దేవుడు ఆయన. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా. అన్నిటికీ చాలిన దేవుడు, ఆత్మ రక్షణకు చాలిన దేవుడు, నిత్య జీవానికి చాలిన దేవుడు, పాప క్షమాపణకు చాలిన దేవుడు, నేను ఫాలో అవడానికి రోల్ మోడల్ చాలిన దేవుడు, క్యారెక్టర్గా చాలిన దేవుడు, ప్రేమకు చాలిన దేవుడు, పలకరింపుకు చాలిన దేవుడు, ఆదరణకు చాలిన దేవుడు, సెక్యూరిటీకి చాలిన దేవుడు, నేను ఎన్ని కావాలనుకుంటే అన్నిటికీ చాలిన దేవుడు. ఆ వ్యక్తి ఈ భూమి మీద ఉన్న కుటుంబము, మనుషులు, మనుష్య జాతి కుటుంబం అంతటికి చెందినవాడై ఉండాలి. మళ్ళీ ఈ కుటుంబం అంతటికి లింక్ ఉన్నవాడై ఉండాలి. 2, మూడవది తనంతట తానే రావాలి, బలవంతంగా రాకూడదు, ఎవరు బలవంత పెట్టకూడదు. 3, మొదటిది ఏంటి? జన్మలో కానీ కర్మలో కానీ అంటే క్రియల్లో కానీ ఎక్కడ కూడా పాపం ఉండకూడదు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అరిషడ్వర్గాలను జయించిన వాడై ఉండాలి. బ్రదర్ వింటున్నావా? పాపుల కొరకు ప్రాణం పెట్టేవాడు ఎలాంటి వాడై ఉండాలనే దానికి రూల్ ఏంటి చెప్పండి? మొట్టమొదటిదే, ఇంతంత పొడుగు చెబుతున్నా, మాకేం వచ్చి చచ్చుకున్నాను మాకండి, కొంచెం చెప్పడానికి ట్రై చేయండి సింపుల్గా, షార్ట్ కట్లో. పాపమును జయించిన వాడై, జన్మలో కానీ క్రియల్లో కానీ పాపము లేనివాడై ఉండాలి. ఇది మొదటి రూల్. రెండవది, ఇటు భూమి మీద ఉన్న వాళ్ళకి అటు పరలోకంలో ఉన్న మొత్తానికి చెందిన వాడై ఉండాలి, అందరితో లింక్ ఉండాలి. మూడవది, పాపుల కొరకు బలి కావడానికి మనం తీసుకొచ్చే పశువు ఏదైతే ఉందో ఆ పశువు తనంతటా తానే రావాలి కానీ బలవంత పెట్టకూడదు. అంటే ఎవరైతే మన కోసం అప్పగించుకోవాలని మనం కోరుకున్న ఆ వ్యక్తి తనంతటా తానే రావాలి. అది యేసయ్య చేశాడు. ఈ 3 క్వాలిటీస్ యేసయ్యకు ఉన్నాయి. నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను అన్న డైలాగ్ వాడాడు, గుర్తుందా? యోహాను సువార్త 10లో నా ప్రాణమును నేనే, నా అంతటా నేనే పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారము గలదన్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే, నాకు ఎవరి బలవంతం లేదు, నా పిల్లలను ప్రేమించి నేనే వారి కోసం ప్రాణం పెడుతున్నాను అన్నాడు. 3వ మాటకి రిజల్ట్ వచ్చింది. ఈ మాట అన్నవాడు యేసయ్యే. ఇక 2వ మాట సంగతి, అందరికీ లింక్ ఉన్నోడై ఉండాలి. లింక్ ఉంది. ఎందుకంటే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు, సమస్తము ఆయన ద్వారా ఆయన యందు సృజింపబడెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను అన్న మాటకు అర్థం ఏంటంటే మనందరికీ మూలము యేసే. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే జీవమురా. మార్గము యేసే, సత్యము యేసే, జీవమురా, యేసే జీవమురా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అన్నిటికీ మూలమైన లింక్ ఉందా లేదా ఆయనకి, మనకి లేదా? ఎందుకు లింక్ ఉంటుందన్నా? మనం మట్టి నుంచి చేయబడ్డం అంటే మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? సమస్తము ఆయన మూలముగా కలిగెను. అన్నిటికీ మూలం ఆయనేనట. మంచి మంచి పాటలు రాశారు భక్తులు. నేను పాటలు పిచ్చోడిని, నాకేమో ఈ ప్రసంగం కన్నా పాటలు ఎక్కువ ఇష్టం. ఈ పాడుతూ ఉంటాను అప్పుడప్పుడు, ఏదో మా ఈ టార్చర్ అనుకుంటారేమో నా డౌటు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉండదుగా మీకు, అట్టే ఉండదుగా. అట్టయితే 100 పాటలైనా పాడితే ఇబ్బంది లేదు నాకు. అంటే మెసేజ్ లింక్ అయ్యే, మళ్ళీ బయటే కాదు, మళ్ళీ సందర్భానుసారంగా ఉంటుంది అన్నీ.
మళ్ళీ తర్వాత విన్నా కూడా ఒకదానికొకటి పాటకి మాటకి లింక్ ఉంటుంది అనమాట. లింకు లేని పాట పాడను. స్తోత్రం. ఏదో దేవుడి గిఫ్ట్ నాకు అది. ఎక్కడో 3వ చరణంలో 4వ లైన్ కూడా గుర్తుంటుంది ఆ పాటకి. అట్లాగనమాట. మంచి మంచి పాటలు. కాబట్టి ఇప్పుడు మూడిటికి సరిపోయిన వాడు యేసే. అరిషడ్వర్గాలను జయించిన వాడు యేసు. అందరితో లింక్ ఉన్నవాడు. అటు దూతలను నిర్మించిన వాడు ఆయన, మానవులను నిర్మించిన వాడు ఆయన. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలముగా ఉందా మాట బైబిల్లో? ఏడుందో? యోహాను సువార్తలోనే ఉన్న ఈ మాటలన్నీ. 1వ అధ్యాయము ఆ 2-3 వచనాలు చూడండి. ఈ జూములో కనపడే వాళ్ళు ఎందుకని పాపం లైన్లో ఉన్నారు. అప్పుడప్పుడు ఇరాళ్ళ మొఖాలు కూడా గట్టి కనపడుతుంటే నాకు వాళ్ళ ఫేస్లు కూడా చూస్తూ ఉంటాను. వాళ్ళు వింటున్నారో లేకపోతే వంట చేసుకుంటున్నారో అర్థం కాదు కదా నాకు. వినాలి, వింటేనే ఇతరులకు కూడా చెప్పగలుగుతారు, బోధించగలుగుతారు, తయారు కాగలుగుతారు. నా కోరిక అందరూ సువార్త చెప్పాలి, అందరూ వాక్యం ప్రకటించాలి, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ సేవ చేయాలి. అది అందరిని అట్లా తయారు చేయాలని నా కోరిక. రైట్. ఇప్పుడు చెప్పానని కాసేపు ఉంచాడు వాళ్ళని. మళ్ళీ మధ్య మధ్యలో వేస్తుండు బాబా. వాళ్ళు ముఖాలు కనపడేటట్టు చేయి నాకు కష్ట. బాగా వినండి, చదవండి ఒకసారి. ఆ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి. అయిపోయింది. ఇక సమస్తము ఆయన మూలముగా అంటే కలిగిందంతా కూడా ఆయనకి, ఆయనతో దానికి లింక్ ఉంది. కాబట్టి అందరితో అనుబంధం ఉన్నవాడు ఆయన. 2వది అరిషడ్వర్గాలను జయించినవాడు, అనుబంధం ఉన్నవాడు. 3వది ఎంత వాదికైనా నన్ను జంపను సాధ్యము కాదనెను. ఎంత వాదికైనా నన్ను జంపను సాధ్యము కాదనెను. నరులకు నరకము పాపను నేనే ప్రాణమిత్తుననెను. చచ్చి తిరిగి లేతుననెను. నరులకు నరకము పాపను నేనే ప్రాణమిత్తుననెను. చచ్చి తిరిగి లేతుననెను. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఈ 3 యేసయ్య చేశాడు, ఇంకెవరు చేయలే. ఏ పాపము లేని పరిశుద్ధుడు యేసు. లోకములో ఉన్న సమస్తమునకు మూలము యేసు. అన్నిటితో అనుబంధం ఉన్నది యేసుకే. అన్నిటితో ఎంత లింక్ ఉందంటే ఆయనకి, అరచే పిల్ల కాకి ఆకలి తెలుసు యేసుకి. సముద్ర గర్భంలో మిలియన్ ట్రిలియన్ కోట్ల చేపల కడుపుల్లో ఆకలి తెలుసు యేసుకి. నక్షత్రములు ఎన్నో తెలుసు, మనకు లెక్క తెలియదు, కానీ నక్షత్రములు సంఖ్య తెలుసు, పేర్లు కూడా పెట్టి కూర్చున్నాడు. మళ్ళీ పాట ఎందుకులే, మీరేం ఇష్టపడుతున్నట్టు. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించను, వాటికన్నీయు పేర్లు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిదన్న పాటలో ఇవన్నీ చెప్తాడు. అన్నిటితో నీ ఆకలి తెలుసు, నీ బాధ తెలుసు, నీ ఏడుపు తెలుసు. ఎట్లా తెలుసు? చాలాసార్లు డౌట్ నాకు. ఇంతమందిలో కూర్చుంటే నన్నే టార్గెట్ చేస్తావు దేవా నువ్వు, అసలు ఎట్లా ఇది సాధ్యం? ఎక్కడో ధరని కూర్చుంటా, కావాలని కూర్చుంటా. నేను కూటానికి పోతే ఎవరికి కనపడకుండా ఎక్కడో కూర్చుంటా. ఆ కూర్చున్నోడికి తగులుతుంటాయి ఈ మాటలు వచ్చి. నువ్వు ఏ మూల కూర్చున్నా, నువ్వు ఏ ఆలోచనతో కూర్చున్నా, నాకు తెలుసురా నీ పరిస్థితి, నాకు తెలుసు, బాధపడకు అని ఎన్నోసార్లు నా హృదయ వేదన తొలగించి నన్ను ధైర్యపరిచి స్ట్రైట్గా నాతో మాట్లాడితే డౌట్ నాకు. ఒక మనిషిని అర్థం చేసుకునేటప్పటికీ మా బతుకు అయిపోతుంది.
అసలు ఇంతమంది హృదయాల్లో ఆలోచన, ఆవేదన, ఆకలి, బాధ, దుఃఖము, కలత ఎట్లా తెలిసినాయన్నా నీకు అంటే ఆయన చెప్పింది ఒకటే, సమస్తము నా మూలముగా కలిగినది ఏది నేను లేకుండా కలగలేదు, అన్నీ నా మూలంగా కలిగాను కనుక అన్నిటితో నాకు లింక్ ఉంటుందిరా బాబు. అందుకే నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా, వేదంలో ఉన్నా, కన్నీళ్లలో ఉన్నా, దేవుడికి తెలియదని పొర్రాపాటును కూడా అనుకోవద్దు. అసలు వామ్మ నా కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడనే డౌటే వద్దు నీకు. మొత్తం తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. ఎందుకంటే సృష్టికర్త. నువ్వు ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చావో ఒక లింక్ ఉంటుంది ఎప్పుడు నీకు ఆయనకి. నీకు తెలియదు ఆ లింకు. ఒక లింక్ ఉంటుంది. నువ్వు ఎటు పోయినా సరే ఆయనకి తెలుస్తుంది. నువ్వు నవ్వేది తెలుస్తుంది, ఏడ్చేది తెలుస్తుంది, భయపడేది తెలుస్తుంది, కృంగిపోయేది తెలుస్తుంది, నువ్వేం ఆలోచనలు చేస్తున్నావో తెలుస్తుంది, నువ్వు తప్పుడు ఆలోచన చేసినా కూడా తెలిసిద్ది. మొత్తం తెలిసిద్ది ఆయనకి. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. దూతల కదలికలు తెలుస్తాయి ఆయనకి, ఎందుకంటే దూతల్ని కూడా ఆయనే నిర్మించాడు. చరాచర జగత్తు మొత్తాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు యేసు. అంటే రక్షకుడు. ఆయనకు తెలుసు అన్ని. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మూడవ అర్హత ఏంటి? విమోచకుణ్ణి ఎరిగి ఉండుట. ఇప్పుడు చెప్పండి, ఇంక ఎవరైనా ఈ మూడు క్వాలిటీస్ కలిగి ఉన్నారా? ఒకటి, అరిషడ్వర్గాలను జయించాలి. రెండవది, సమస్తమునకు మూలాధారం అయి ఉండాలి. మూడవది, తమంతట తామే వచ్చి ప్రాణం పెట్టాలి. ఇష్టపడాలి. ప్రాణం పెట్టడానికి వచ్చి ఇష్టపడాలి, ప్రాణం పెట్టాలి. ఈ మూడు క్వాలిటీస్ నేను వెతికినంత వరకు, నేను తిరిగినంత వరకు, నేను సేవించినంత వరకు ఒక్కళ్ళు కూడా కనపడలా. చివరికి యేసులో కనుగొన్నాను. ఇంకా యేసు దగ్గరకు వచ్చి ఆగిపోయాను. ఇక ఏ దాని దగ్గరికి వెళ్ళే అవసరం నాకు రాలా. అర్థమైందా? అందుకే నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తా, కరెక్ట్గా యేసును తెలుసుకొని ఒక్కసారి నువ్వు కనెక్ట్ అయ్యావు అనుకో, ఇక నువ్వు ఎటూ చూడాల్సిన అవసరంలా. ఎందుకంటే ఎంతటి స్థితికైనా చాలిన దేవుడు ఆయన. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఆమేన్, ఆమేన్. నాకు చాలిన దేవుడు, అన్నిటికీ చాలిన దేవుడు, నా ఆత్మ రక్షణకు చాలిన దేవుడు, నిత్య జీవానికి చాలిన దేవుడు, పాప క్షమాపణకు చాలిన దేవుడు, నేను ఫాలో అవటానికి రోల్ మోడల్ మాదిరికి చాలిన దేవుడు, క్యారెక్టర్గా చాలిన దేవుడు, ప్రేమకు చాలిన దేవుడు, పలకరింపుకు చాలిన దేవుడు, ఆదరణకు చాలిన దేవుడు, సెక్యూరిటీకి చాలిన దేవుడు, నేను ఎన్ని కావాలనుకుంటే అన్నిటికీ చాలిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాడు. ఇది మీకు అర్థమై ఉండాలి.